హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టీఎఫ్సీ మీడియా ప్లానెట్ లీఫ్. 18 పర్వాలు, కొన్ని వేల కథలు, ఒక మహాకావ్యం, అదే మహాభారతం. మహాభారతం పేరు వినగానే కురు పాండవుల వృత్తాంతం, కురుక్షేత్ర మహాసంగ్రామం, శ్రీకృష్ణుడి లీలలు, ఇలా అన్నింటి గురించి అందరికీ తెలుసు. కానీ మహాభారతంలో ప్రధాన వృత్తాంతానికి సంబంధించిన కథలే ఎక్కువగా ప్రాచుర్యంలో ఉన్నాయి. అవే కాకుండా ఎన్నో కథలు సరైన ప్రాచుర్యం లేక మరుగున పడిపోయాయి. అటువంటి 4 కథలను నేను ఈ వీడియోలో చూపించబోతున్నాను. మరి ఆ కథల గురించి తెలుసుకునే ముందు పిల్లలకి ఆనందాన్ని, విజ్ఞానాన్ని పెంచే 3D పంచతంత్ర కథలతో పాటు మరిన్ని యానిమేటెడ్ వీడియోస్ కొరకు మా స్లేట్ కిడ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ ఛానల్తో పాటు మా ఇతర ఛానల్ లింక్స్ ఈ వీడియో క్రింద ఉన్న డిస్క్రిప్షన్లో పొందుపరిచాను. మొదటి కథ. కురుక్షేత్ర సంగ్రామం జరుగుతున్న సమయంలో కథన రంగంలో పాండవుల విజృంభణకు కురు సైన్యంలోని మహాయోధులు సైతం యమపురికి పయనమవుతున్నారు. ఆ సమయంలో కురు సైన్యాధ్యక్షుడిగా భీష్మ పితామహులున్నారు. ఈ పరిణామానికి కోపోద్రిక్తుడైన దుర్యోధనుడు ఒకరోజు రాత్రి భీష్ముని వద్దకు వెళ్ళి ఇలా అన్నాడు: తాత, నువ్వు సర్వాస్త్ర సంపన్నుడవు. నీవు తలుచుకుంటే పాండవులను హతమార్చడం అంత కష్టం కాదు. కానీ నీకు ఆ పాండుపుత్రులపై ఉన్న మమకారం వలన వారిని చంపడానికి నీ మనసు ఒప్పడం లేదు. ఇది ఇలాగే కొనసాగితే మా ఓటమి తథ్యం. నీవు మా పక్షాన యుద్ధం చేస్తానని మాట ఇచ్చి దానిని పూర్తిగా నిలబెట్టుకోలేకపోతున్నావు అని నిందించాడు. దుర్యోధనుడి మాటలకు కోపగించుకున్న భీష్ముడు తన అమ్ముల పొదిలో ఉన్న బంగారు బాణాలలోంచి 5 తీసి వాటిని తన నుదిటిపై ఉంచుకుని కొన్ని మంత్రాలను పఠించాడు. ఈ 5 బాణాలు రేపటి యుద్ధంలో పంచపాండవుల ప్రాణాలు తీస్తాయి. వీటి నుంచి తప్పించుకోవడం వారి వల్ల కాని పని అన్నాడు. అయినా భీష్మునిపై నమ్మకం లేక ఆ బాణాలను రాత్రికి తన వద్దనే ఉంచుకుని మరుసటి ఉదయం యుద్ధరంగంలో అందజేస్తానని చెప్పి వాటిని తీసుకుని దుర్యోధనుడు తన శిబిరానికి వెళ్ళిపోయాడు. ఈ విషయం గ్రహించిన శ్రీకృష్ణుడు వెంటనే అర్జునుడి వద్దకు వెళ్ళి ఆ బాణాల గురించి చెప్పి అవి పొందడానికి పూర్వం దుర్యోధనుడు తనకిచ్చిన వరాన్ని ఉపయోగించుకోమన్నాడు. పాండవులు అరణ్యవాస సమయంలో ఒక కొలనుకు సమీపంలో నివసిస్తూ ఉండేవారు. అక్కడ వారి కష్టాలు చూసి ఆనందించడానికి ఒకనాడు దుర్యోధనుడు తన పరివారంతో ఆ కొలను వద్దకు వచ్చి అందులో స్నానమాచరించాడు. ఆ కొలను ఒక గంధర్వుడి అధీనంలో ఉండేది. దుర్యోధనుణ్ణి తన కొలనులో స్నానం చేస్తుండగా చూసి కోపగించుకున్నాడు. దాంతో గంధర్వుడికి దుర్యోధనుడికి యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో దుర్యోధనుడు ఓడిపోయి బందీ అయ్యాడు. ఇది తెలుసుకున్న ధర్మరాజు అర్జునుణ్ణి పిలిచి దుర్యోధనుణ్ణి విడిపించమని ఆదేశించగా అర్జునుడు ఆ గంధర్వుడితో పోరాడి దుర్యోధనుణ్ణి విముక్తుణ్ణి చేశాడు. ఈ పరిణామంతో సిగ్గుపడి నేను నీ ఉపకారాన్ని ఉంచుకోనని ప్రత్యుపకారంగా నీకు ఏం కావాలో కోరుకోమని అర్జునుడితో అన్నాడు. దానికి అర్జునుడు సమయం వచ్చినప్పుడు అడుగుతానని చెప్పి వెళ్ళిపోయాడు. ఈ విషయాన్ని గుర్తు చేసిన కృష్ణుడు దుర్యోధనుడి వద్దకు వెళ్ళి ఆ బాణాలు కావాలని అడగమన్నాడు. దానికి అర్జునుడు దుర్యోధనుడితో తనకిచ్చిన మాటను గుర్తు చేసి ఆ బాణాలను అడుగగా ఇచ్చిన మాట తప్పకూడదు గనుక చేసేది ఏమీ లేక ఆ బాణాలు ఇచ్చేశాడు. దాంతో దుర్యోధనుడికి ఏం చెయ్యాలో తోచక మళ్ళీ భీష్ముడి వద్దకు వెళ్ళి అటువంటి బాణాలు మరో 5 కోరగా దానికి భీష్ముడు ఇక కుదరదని చెప్పేశాడు. రెండవ కథ. కురుక్షేత్ర యుద్ధం మొదలైన కొన్ని రోజులకు పౌర్ణమి వచ్చింది. ఆ రోజు కాళీమాతకు అతి బలవంతుడు, సర్వశక్తి సంపన్నుడైన వాడిని బలిస్తే యుద్ధంలో విజయం తమని వరిస్తుందనే విషయం తెలుసుకున్న కురు పాండవులు ఈ బలికై సరైన వ్యక్తి గురించి ఆలోచిస్తుండగా అర్జునుడికి నాగకన్య ఉలూపికి పుట్టిన ఐరావణుడనే మహావీరుడు ముందుకొచ్చి పాండవ సోదరుల గెలుపుకై తాను బలిగా మారతానని చెప్పాడు. అయితే తనకి పెళ్లి చేసి ఒక్క రాత్రి తన భార్యతో గడిపిన తరువాత ఈ బలికి వస్తానని చెప్పాడట. సమయం తక్కువగా ఉండటం, ఒక్కరోజులో చనిపోయే వ్యక్తికి భార్య అవ్వడానికి ఏ మహిళ సిద్ధపడకపోవడంతో శ్రీకృష్ణుడు మోహిని అవతారం దాల్చి ఐరావణుని పెళ్లి చేసుకుని ఒక రాత్రి అతనితో గడిపి మరునాడు ఐరావణుడు చనిపోయాక విధవలా మారి కొద్దిసేపు ఏడ్చి మళ్ళీ తన సాధారణ స్థితికి వచ్చేశాడట. అందువల్ల ఇప్పటికీ తమిళనాడులోని కూవగం అనే గ్రామంలో ఐరావణుని తమ దేవుడిగా కొలిచి ప్రతి సంవత్సరం వచ్చే జాతరలో హిజిడాలందరూ చేరి ఐరావణుని పెళ్లి చేసుకుని ఒక రాత్రి వారంతా ఆ గుడిలో జాగారముండి మరునాడు తమ భర్త చనిపోయాడని శోకాలు పెడతారు. మూడవ కథ.
మహాభారతంలో ధృతరాష్ట్రుడికి గాంధారికి పుట్టిన 101 మంది సంతానం గురించి అందరికీ తెలుసు. కానీ వీరే కాకుండా ధృతరాష్ట్రుడికి మరో కొడుకు ఉన్నట్లు మహాభారతాన్ని నిశితంగా పరిశీలిస్తే తెలుస్తుంది. ధృతరాష్ట్రుడి భార్య అయిన గాంధారి గర్భం దాల్చి సంవత్సరం దాటినా పిల్లలు పుట్టకపోవడంతో తనకి ఎలాగైనా సంతానం కావాలనే ఆలోచనతో గాంధారికి సేవలు చేయడానికి వచ్చిన సుఖద అనే దాసితో సంబంధం పెట్టుకుని ఆమె ద్వారా యుయుత్సుడు అనే కొడుకుని పొందాడు. విచిత్రం ఏమిటంటే యుయుత్సుడు దుర్యోధనుడు ఒకే రోజు జన్మించారు. అందువల్ల ఇద్దరూ సమవయస్కులయ్యారు. యుయుత్సుడు ధర్మపక్షపాతి అవ్వడం చేత కురుక్షేత్ర యుద్ధంలో పాల్గొనలేదు. 4వ కథ. కురుక్షేత్ర యుద్ధానికి సన్నద్ధమవుతున్న సమయంలో దేశంలోని వివిధ రాజ్యాల రాజులందరూ ఇరుపక్షాలలో ఎవరో ఒకరి వైపు వెళ్లి యుద్ధంలో పాల్గొనగా కురు పాండవులిద్దరికీ బాగా సన్నిహితుడైన ఉడిపి రాజు మాత్రం తాను ఎవరి పక్షాన ఉండబోనని, అసలు తను యుద్ధమే చేయనని చెప్పాడు. అయితే రణరంగంలో పోరాడే సకల సైన్యాలకు తన వంతు సాయంగా అన్నపానీయాలు అందజేస్తానని కృష్ణుడితో చెప్పగా దానికి సరే అన్నాడు శ్రీకృష్ణుడు. అప్పటి నుంచి యుద్ధం ముగిసేంత వరకు ప్రతిరోజు అక్కడి సైన్యానికి తగ్గట్టు భోజనాలు పంపించేవాడు. ఏ రోజు కూడా తాను పంపించిన భోజనం ఒకరికి ఎక్కువ అవ్వలేదు, ఒకరికి తక్కువ అవ్వలేదు. సరిగ్గా అందరికీ సరిపోయేది. అది ఎలా సాధ్యమైందని ఒకనాడు పాండవులు ఆ రాజుని అడగగా దానికి సమాధానం ఇలా చెప్పాడు. తాను ప్రతిరోజు రాత్రి శ్రీకృష్ణుల వారి శిబిరానికి వెళ్ళేవాడనని, ఆ సమయంలో స్వామి ఉడకబెట్టిన వేరుశనగలు తినేవారని, ఆ వేరుశనగలపై పొట్టు తీసి స్వామికి ఇచ్చేవాడనని, అలా ఆయన ఎన్ని తింటే అంతమంది మరునాటి యుద్ధంలో చనిపోతారని లెక్కవేసి తక్కిన వారికి భోజనాలు సిద్ధం చేసేవాడనని చెప్పాడు. ఉదాహరణకు కృష్ణ పరమాత్ముడు 10 వేరుశనగలు తింటే మరునాడు 10,000 మంది చనిపోయేవారు, 20 తింటే 20,000 మంది చనిపోయేవారని వివరించాడు. మహాభారతంలో ఈ 4 కథల గురించి చాలా తక్కువ మందికి తెలుసు. ఈ కథలను అందరికీ అందించాలన్నదే నా ఉద్దేశం. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. మరి ఆ వీడియోస్ మిస్ కాకుండా ఉండాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. Head. Face.